A very good morning to one and all. Um, in, in last class, we ended the second unit of UW course. And now we will start the third unit. We will start the third unit. The unit is in this unit having uh, the heading is illumination fundamentals. That is fundamentals of illumination. In our syllabus, illumination fundamentals, but both are same. Fundamentals of illumination or illumination fundamentals, both are same. And in this we discuss about what is interaction of the illumination. So what is necessity of this topic ఇందులో నేర్చుకుంటాం తీసుకుంటాం. తర్వాత టర్మ్స్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్ లైక్ లైట్, లక్స్, లూమినెన్స్, ఫ్లక్స్, లైట్ ఇంటెన్సిటీ ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెఫినేషన్స్. సో డెఫినేషన్స్ ప్రాపర్గా నేర్చుకోవాలమ్మా. డెఫినేషన్ నుంచి విల్ ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ పార్ట్ ఏలో కానీ, లేదంటే సమ్ టైమ్స్ పార్ట్ బిలో ఎస్ఐ క్వశ్చన్లో ఫుల్ లెంత్ క్వశ్చన్స్లో ఈ డెఫినేషన్సే మనకు 5 ఎన్ని ఇచ్చేసి ఏబిసిడి అని ఇచ్చేసి మనకు 7 మార్క్స్ కొడుతున్నాడు. సో అలా కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ టాపిక్. అండ్ ఆఫ్టర్ దట్ వీ డిస్కస్ అబౌట్ లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్. అండ్ మీన్ వెల్ తర్వాత మన మిడిల్లో మన ప్రాబ్లమ్స్ కూడా చేస్తాం ఇందులో. అండ్ ఆఫ్టర్ దట్ పోలార్ కోర్స్, ఇంటిగ్రేటెడ్ స్పియర్, లక్స్ మీటర్, వేరియస్ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ ల్యాంప్స్, ఎంవి ల్యాంప్స్, ఎస్వి ల్యాంప్స్. అంటే ఫస్ట్ లైట్ డెఫినేషన్స్, అంటే టర్మ్స్ రిలేటెడ్ డెఫినేషన్ అంటే ఇల్యూమినేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి డెఫినేషన్స్, తర్వాత లాస్ ఆఫ్ ఇల్యూమినేషను, తర్వాత ఎలా మెథడ్ చేస్తాం లూమినెన్స్ని అది, అండ్ సోర్సెస్ ఆఫ్ లైట్, వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ లైట్, అండ్ ఎంవి ల్యాంప్స్ అంటే ఏంటి, ఎస్వి ల్యాంప్స్, సోడియం వేపర్ ల్యాంప్స్ అంటే ఏంటి, ఎంవి ల్యాంప్స్ అంటే ఏంటి, డిశ్చార్జ్ ల్యాంప్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం హియర్ వి డిస్కస్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ థింక్ సమ్ అవర్ polytechnic student like our lateral entry students having knowledge in the illumination అంటే పాలిటెక్నిక్ స్టూడెంట్కి ఆల్రెడీ తెలుస్తుంది, బట్ it may be new for our regular students, but some definitions already here in the your physics at the time of intermediate లో విన్నారు, but again we remember that definitions. Okay, anyway, I will start the today's section. So the first one is the introduction. So what is the introduction here? So జనరల్గా మనకి లైక్ ఆర్ వెల్డింగ్ ఇంజనీర్ ఆర్ హీటింగ్, వెల్డింగ్ చేయడానికి ఇంజనీర్ ఉంటారు, దట్ ఈస్ అ వెల్డింగ్ ఇంజనీర్స్ అని చెప్పి స్కిల్డ్ పర్సన్స్ కావాలి. లైక్ యాజ్ ఇల్యూమినేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది అవర్ హ్యూమన్ లైఫ్. సో ఇల్యూమినేషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది అవర్ హ్యూమన్ లైఫ్. జనరల్గా ఇన్ అవర్ టోటల్ ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటెడ్, సో టోటల్ మనం చేసిన ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేట్ చేసిన దాంట్లో అరౌండ్ 20 to 45% ద ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఇన్ కేస్ ఆఫ్ డొమెస్టిక్ అప్లికేషన్స్. అంటే డొమెస్టిక్ అప్లికేషన్లో ఎనర్జీ అనేది 20 to 40% అనేది మనము యూజ్ చేస్తున్నాం. అండ్ యావరేజ్ 10 to 20% యూ కెన్ యూజ్ లైట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్. డొమెస్టిక్ అంటే లైటింగ్ పర్పస్లో డొమెస్టిక్ ఎక్కువ ఇచ్చేస్తామా లైటింగ్ అప్లికేషన్స్లో. ఇండస్ట్రీలో లైటింగ్ అనేది తక్కువ, అంత 10 to 20% అనేది యూజ్ చేస్తాం. రిమైనింగ్ 60% ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మోటార్స్. ఎక్కువ మోటార్స్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. ఇండస్ట్రీకి వర్క్ హార్స్ పవర్ ఆఫ్ ది ఇండస్ట్రీకి ఏంటి, ఇండక్షన్ మోటార్. సో మనము 20% ఆల్మోస్ట్ లైటింగ్ యూజ్ చేస్తే రిమైనింగ్ ఏసీస్ అని, మోటార్స్ అని, ఇండస్ట్రీస్లో అయితే మోటార్స్ అని ఇచ్చేస్తాం. అదే మన 20% to 45% డొమెస్టిక్లో యూజ్ చేస్తాం అన్నాను. ఏది లైటింగ్కి మనం అంత ఎనర్జీ అవుట్ ఆఫ్ 100% ఎనర్జీలో 20 to 45% ఎనర్జీని డొమెస్టిక్ అప్లికేషన్లో ఉన్నటువంటి లైటింగ్కి యూజ్ చేస్తాం. మరి రిమైనింగ్ 60% ఎనర్జీ ఏం చేస్తున్నాం మనం పర్టికులర్గా పోను అంత ఎనర్జీ మొత్తం డొమెస్టిక్ వస్తే మిగతా 60% మన ఏసీస్ కానీ ఇండియాలో యూజ్ చేసే మోటార్స్కి రిమైనింగ్ ఐరన్ బాక్సెస్ రిమైనింగ్కి మనం యూజ్ చేస్తాం. అంటే మ్యాక్సిమం డొమెస్టిక్ అప్లికేషన్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది లైటింగ్ యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఇంపార్టెన్స్. సో దట్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ రోల్ వైల్ చూసింగ్ ది ఎనీ లైట్స్ ఇన్ ది అవర్ హోమ్. మన లైటింగ్ చూడండి, ఎప్పుడైనా మన లైట్స్ ఒక షాప్కి వెళ్ళి తీసుకున్నప్పుడు జస్ట్ హ్యావ్ బెస్ట్ కాస్ట్ లెస్ కాస్ట్తో ఎకనామికల్గా బాగుంటూ మనకి బెటర్ ఫ్యూచర్స్ ఉన్నాయి. అంటే వారంటీ 1 year 2 years ఇట్ మే బి అలా ఉన్నది మనం తీసుకుంటాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ లైఫ్ ఎలా వస్తుంది దానికి, ఇవన్నీ ఎంత కాస్ట్, ఇవన్నీ చూసుకుంటాం. అంటే కంపల్సరీగా ఆ లైటింగ్ చాలా తీసుకున్నప్పుడు కూడా కేర్ఫుల్ తీసుకోవాలి. మనం ఏంటంటే 100 rupees కదా పెట్టేస్తున్నాం, మళ్ళీ కొంటున్నాం. బట్ అది ప్రాసెస్ అలాగా every 3 monthsకి ఎవ్రీ లైట్ పోతూ ఉంటుంది అనుకుంటే ఇంటి దగ్గర మనం ఖర్చు పెడతా ఉంటే కాస్ట్ అనేది ఎకనామికల్గా నాట్ గుడ్. సో దట్ మీన్స్ లైట్ చూజ్ చేసుకున్నప్పుడు కూడా వీ హ్యావ్ టేకెన్ ప్రాపర్ మెజర్మెంట్స్.
సో ఆ లైటింగ్ ఎలా వస్తుంది, మన ఇంటికి ఎంత సూటబుల్, ఆ లైట్ మన ఇంట్లో మన ఏరియాని ఎంత కవర్ చేస్తుంది ఒక లైటు. మన ఏరియా అందరిలో ఒక్కొక్క లైట్లో ఉండదు. ఒక్కొక్క ఏరియా ఒక ఇంట్లో ఒక ఏరియా, ఒక బెడ్రూమ్ తీసుకుంటే 12x2 సైజ్ కానీ 9x12 సైజ్, డిపెండింగ్ అపాన్ 24 స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ ఫీట్స్ కానీ 12 స్క్వేర్ ఫీట్స్ కానీ 10 స్క్వేర్ ఫీట్స్ అలా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ ఏరియా వీ క్యాన్ చూస్ ద లైటింగ్ జస్ట్ జనరల్లీ. So generally the one more thing I have discussed here also, illumination is a very important role, especially after completion of electrical engineering. Those who are interested in this illumination engineering, then there is a specialization course related to illumination engineering. అంటే ఏం చేస్తారంటే ఆటోక్యాడ్ కానీ కొన్ని ఈక్యాడ్ డిజైన్స్ ఉంటాయమ్మా. ఆ డిజైన్స్లో ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ బిల్డింగ్స్ అనేది మీకు ఇచ్చేస్తారు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఇస్తారు. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఎక్కడ ఏ లైట్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 floors బిల్డింగ్ ఉందనుకోండి, 10 floors బిల్డింగ్స్ మొత్తం మీరు తిరిగేసి అది ఎక్కడ లైట్ పెట్టాలి అంతా చేస్తారు, చాలా ప్రాసెస్ అవుతుంది. సో మనకు ఆ బిల్డర్స్ ఏం చేస్తారంటే ముందుగానే మీకు ఇలాంటి పర్సన్స్ని, ఒక ఆటోక్యాడ్ కానీ ఈ ఎలక్ట్రికల్ డిజైన్ కోర్స్ నేర్చుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి, సో ఈ లైట్ ఇక్కడ ఉండాలి, ఈ లైట్ ఇక్కడ ఉండే పాయింట్స్ ఇచ్చేస్తే మనం ఆ పాయింట్ దగ్గర డిజైన్ చేస్తే ఆ డిజైన్ మనం బ్లూ ప్రింట్ తీసి మనం ఎవరికి ఇస్తామంటే మన ఎలక్ట్రీషియన్కి ఇచ్చామంటే ఆ ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ పాయింట్స్లో మనకి లైటింగ్ అనేది వాళ్ళు ఆ హోల్డర్స్, ట్యూబ్ లైట్స్ ఉంటే ట్యూబ్ లైట్స్ అన్నీ ఇన్సర్ట్ చేసి ఉంచుతారన్నమాట. అంటే మనకి ఇది డిజైనింగ్ నేర్చుకోవాలంటే ముందు బేసిక్ లైటింగ్ తెలియాలి. అంటే లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్ ఎలా ఉంటుంది, లైట్ ఎలా ఎనర్జీ అవుతుంది, లైట్ దేనికి ఎక్కడ ఉంటుంది, హాట్ బాడీకి ఉంటుందా, కోల్డ్ బాడీకి ఎక్కువ ఉంటుందా ఎనర్జీ. సో ఇవన్నీ కూడా నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే మనకి ఈ టాపిక్. ఐ థింక్ ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో నౌ సో నేచర్ ఆఫ్ లైట్ ఏంటంటే, లైట్ ఈజ్ ఏ form of electromagnetic energy and it is radiated from a body and human eyes is capable of receiving it. Light is a prime factor in the human life as all activities of human being ultimately depends upon the light. Just now we said that. So for example in the industries వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ సేఫ్టీ కండిషన్స్లో కానీ సేఫ్టీ పర్పస్ కానీ కంపల్సరీగా వాళ్ళకి లైటింగ్ అనేది చీకట్లో వర్క్ చేశారనుకోండి, దేర్ ఇస్ ఎ సమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఖచ్చితంగా లైట్ అనేది మేజర్ రోల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్, వెదర్ ఇన్ డొమెస్టిక్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. సో వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ లైట్ అనేది. సో లైట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనమాట. లైట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు మన లైట్ అనేది జనరల్గా యూనిట్స్ అనేది లూమినస్ అవర్స్లో చూస్తాం అనమాట. లూమినస్ అవర్స్, LUMENS లూమినస్ అవర్స్తో మనం యూనిట్స్ ఉంటుందన్నమాట. సో జనరల్గా ఈ లైట్ అనేది ఇట్ అవైలబుల్ ఇన్ ది 2 forms. వన్ ఈజ్ ద నేచురల్ అండ్ అనదర్ ఈజ్ ద ఆర్టిఫిషియల్ ఫామ్. సో నేచురల్ ఫామ్ అంటే ఏంటి, మన సన్ నుంచి వచ్చే లైటు, నైట్ అయితే మూన్ నుంచి వచ్చే లైటు, స్టార్స్ నుంచి వచ్చే వెలుగు, మనకి రేడియం నుంచి, అండ్ ఫర్ ద థండర్ స్ట్రోమ్స్ వస్తాయి, స్ట్రోక్స్ నుంచి ఆ లైట్నింగ్ అంతా కూడా నేచురల్ లైట్ అవుతుంది. ఆర్టిఫిషియల్ లైట్ అంటే మనం యూజ్ చేసే ఆల్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్ ఇస్ కమ్స్ అండర్ ది ఆర్టిఫిషియల్ లైట్స్. దట్ మీన్స్ ద నేచర్ ఆఫ్ లైట్ అనేది మనకి 2 forms అవైలబుల్, నేచురల్ లైట్ అండ్ ఆర్టిఫిషియల్ లైట్. ఆర్టిఫిషియల్ అంటే ఆల్ ఎలక్ట్రికల్ ల్యాంప్స్ ఇస్ కమ్స్ అండర్ ది ఆర్టిఫిషియల్ లైట్, ఆల్ సన్, మూన్ అండ్ కమ్స్ అండర్ ది నేచురల్ లైట్. సో లైట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది 2 forms. సో వచ్చిన ఆ లైట్ అనేది ఎలా ఉంటుంది, వేవ్స్లోని ఇట్ ఫార్మ్ ఆఫ్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ energy. It forms some electromagnetic energy. So now again here that is the thing 2 forms ఉంటుందని చెప్పుకున్నాం కదా లైట్ అది. సో మనకి జనరల్గా లైట్ అనేది రెడ్ హాట్ కండిషన్స్ నుంచి స్టార్టింగ్లో ఒక లైట్ అనేది ఎలా ఉంటుందంటే మనకి ఎలక్ట్రికల్ ల్యాంప్ నుంచి ఇనీషియల్గా వైట్ కలర్లో రాదు, ఇనీషియల్గా సమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎలా జనరల్గా అవుతుందంటే రెడ్ హాట్ కండిషన్ నుంచి వైట్ హాట్ కండిషన్లోకి వచ్చి మనకి ఇల్యూమినేషన్ వైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లైట్ ఎమిటెడ్ బై సచ్ బాడీస్, జనరల్గా మనకి వన్ మోర్ థింగ్ పాయింట్ ఏంటంటే కంపల్సరీగా ఏదైనా ఒక లైట్ అనేది ఎమిట్ అవుతుందంటే బాడీ నుంచి, అది ఆర్టిఫిషియల్ ఉన్న లైట్స్ కానీ నేచురల్ లైట్స్ కానీ ఏవైనా సరే దానికి ఒక టెంపరేచర్ బేస్ చేసుకుంటుంది. సన్ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉందనుకో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. సో అంటే ఆ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ బేస్ చేసుకున్న ఆ లైట్ అనేది ఎమిట్ అవ్వడం, అంటే లైట్ అనేది ఎక్కువ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఒక ఏరియా ఉందనుకోండి, సన్ లైట్ ఎక్కువ ఉందనుకోండి, ఇదంతా ఏరియా కవర్ చేస్తుంది. సన్ లైట్ తక్కువ ఉందనుకోండి, మబ్బులు గట్ట వచ్చాయనుకోండి, క్లౌడీ ఏరియాస్ ఉన్నప్పుడు ఈ ఏరియా మొత్తం ఇక్కడ వరకే కవర్ చేస్తా ఆఫ్. సో అలాగే మనకి ఆ బాడీ యొక్క టెంపరేచర్ బేస్ చేసుకుని ఆ లైట్ ఎమిటెడ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. జనరల్గా ఈ హాట్ బాడీ అనేది అరౌండ్ 500 నుంచి 800 degrees సెంటిగ్రేడ్ వరకు ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రెడ్ హాట్. అండ్
అంటే జనరల్గా నార్మల్గా ఏ బాడీ టెంపరేచర్ సన్ కానీ చూస్తే 500 to 800 degrees ఉంటుంది. సో రెడ్ హాట్ కండిషన్ నుంచి ఇనీషియల్గా మళ్ళీ మనకి వైట్ హాట్ కండిషన్లోకి వస్తుంది. అంటే అరౌండ్ 500 నుంచి 800 అయిపోయిన తర్వాత మనకి 2500 degrees నుంచి 2500 degrees to 3000 degrees రీచ్ అవగానే ఇట్ బికమ్స్ వైట్ హాట్ కండిషన్. అంటే ద లైట్ ఎమిటెడ్ బై ద బాడీ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్. It converts from hot body condition to the white body when if the temperature is 500 to 800 degrees, so hot body. If the temperature is 2500 to 3000 degrees, it becomes white body condition. Then it is visible to our eyes. So this is very important. So generally the body is red hot. The wavelength of the radiant energy will be sufficiently large and energy will be in the form of హీట్. సో మనకి వైట్ బాడీ మనం ఏదైతే ఇల్యూమినేటెడ్ బాడీ అనుకున్నాం, అంటే మనకి ఏదైతే ఇల్యూమినేషన్ ఇస్తుందో, ఏదైతే మనకి లైటింగ్ ఇస్తుందో ఆ బాడీ అనేది హాట్ కండిషన్లో ఉంటుంది. హాట్ బాడీ కండిషన్ అంటే 500 to 800 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకి ఆ పర్టికులర్ కండిషన్లో అక్కడ వేవ్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జనరల్లీ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్లో ఉందని చెప్తాం అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఐ థింక్ అర్థమైందమ్మా. అంటే 500 to 800 degrees ఉన్న బాడీ వేవ్ లెంత్ అనేది సఫిషియెంట్గా ఉన్నప్పుడు ఇట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది హాట్ ఫామ్. ఓకే, జనరల్లీ వన్ మోర్ థింగ్ ఈజ్ ద వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్ వేవ్ ఈజ్ వ్యారింగ్ బిట్వీన్ ది అరౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ద వేవ్ లెంత్ అనేది లైట్ వేవ్కి ఎప్పుడు కూడా 4000 angstrom units to the 7500 angstrom units మనకి ఉంటుందన్నమాట. 4500 to 7500 angstrom units మనకి ఉంటుంది. The eye discrimination between the different wavelength is in the range by the sensation of the color. అంటే మనకి చెప్తున్నాం, మనకి వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైట్ కలర్, వైలెట్ కలర్ ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ ది వేవ్ లెంత్. సో జనరల్లీ ద రేంజ్ ఆఫ్ ద లైట్ ఈజ్ 4900 to 7500. ఫర్ వైలెట్ 4000. ఫర్ ఇట్ మే బీ విబ్జిఆర్లో రెడ్ ఇట్ మే బీ 7500. దట్ మీన్స్ 4000 to 7500 in range. In between range violet, blue, red, green, all these colors are appear. So they based on the wavelength differentiation only we can identify the color by our eye. ఐ అనేది ఆ వేవ్ లెంత్ డిఫరెన్షియేట్ బేస్ చేసుకునే మనకి అందుకే రెడ్కి వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సఫిషియెంట్ లార్జ్గా ఉంటుంది కాబట్టి మనం రెడ్ కలర్ని ఈజీగా వెంటనే ఐడెంటిఫై చేయగలం అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ థింక్ సో. దట్ మీన్స్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మనం ఒక హాట్ బాడీ అవ్వచ్చు, కోల్డ్ బాడీ అవ్వచ్చు. అంటే లైక్ ఆర్టిఫిషియల్ లైట్స్ అవ్వచ్చు. కోల్డ్ బాడీ అంటే లైక్ మూన్ నుంచి లైట్ వస్తుంది, కోల్డ్ బాడీలోకి వస్తుంది. కోల్డ్ బాడీలోకి వస్తుంది. హాట్ బాడీ అంటే సన్ నుంచి లైట్ వస్తుంది, అది హాట్ బాడీకి వస్తుంది. ఓకే, అది నేచురల్ లైట్లోకి వస్తాయి. అది ఆర్టిఫిషియల్ ల్యాంప్స్. సో ఏదైనా సరే మనకి ఎంత లైటింగ్ వచ్చినా మనకి ల్యాంప్స్ నుంచి వచ్చినా మొత్తం ఒక ల్యాంప్ లైట్ వస్తుంది, అంత లైట్ మనకు అవ్వదు. అంత లైట్ మనం యూటిలైజ్ చేసుకోం. అంటే ఓన్లీ సమ్ సర్టెన్ పార్ట్ ఆఫ్ లైట్ మాత్రమే మనం యూటిలైజ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, ఇదంతా లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోండి, ఇలాగ ఒక బల్బు నుంచి ఇంత మనం యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. సో సమ్ కైండ్ ఆఫ్ లైట్ మాత్రమే మనం యూటిలైజ్ అవుతుంది. సో దాన్ని మనం రేడియంట్ ఎఫిషియన్సీ అంటాం. ఎనీవే వి సీన్ ది టుడేస్ క్లాస్, అది చూద్దాం. సో దిస్ అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ లైట్. అంటే లైట్ అంటే ఎందుకు చేసుకుంటున్నాం, ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్ అనే డొమెస్టిక్లో ఎంత పర్సంటేజ్ ఉంది, సో ఇండస్ట్రీలో ఎంత పర్సంటేజ్ ఉంది, సో లైట్ అనేది ఎన్ని ఫామ్స్లో ఉంది, నేచురల్ ఫాము, ఆర్టిఫిషియల్ ఫామ్లో ఉంది, ఇవంతా కూడా మనం తీసుకున్నాం. నౌ ద ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ ది ఇల్యూమినేషన్. జనరల్గా ఫస్ట్ టర్మ్ ఇస్ కలర్. ద ఎనర్జీ రేడియేషన్ ఆఫ్ ది హీటెడ్ బాడీ ఈజ్ మోనోక్రోమోటిక్. మోనో అంటే సింగిల్, క్రోమోటిక్ అంటే సింగిల్ కలర్. దట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ఓన్లీ వన్ వేవ్ లెంత్ ఎమిట్స్ స్పెసిఫిక్ కలర్. అంటే ఒక పర్టికులర్ వేవ్ లెంత్ చెప్పాను కదమ్మా, ఒక వేవ్ లెంత్ ఒక పర్టికులర్ వేవ్ అనేది లైటింగ్ వేవ్ ఉంటుంది. ఆ లైటింగ్ వేవ్ అనేది ఆ బేస్ ఆన్ ది వేవ్ లెంత్ బేస్ చేసుకున్న కలర్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ వేవ్ హ్యావింగ్ ది వేవ్ లెంత్ ఆజ్ అరౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ 4000 angstrom units, దెన్ ఇట్ బికమ్స్ వైలెట్ కలర్ నుంచి మనకు తెలుస్తుంది అనమాట. ద వేవ్ లెంత్ ఆఫ్ ది విజిబుల్ లైట్ ఈస్ లైస్ బిట్వీన్ 4000 to 7500 degrees. So just now we said that this is the spectrum for this అవర్ విజిబుల్ లైట్. ఇప్పుడు కూడా మనం హ్యూమన్ ఐ కనిపించేది 4000 to 7500 ఉంటే కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా మనకి విజిబుల్ అనేది అవ్వదు. అంటే మన లైట్ని చూసేది కూడా ఇన్ బిట్వీన్ ఈ యాంగ్స్ట్రామ్ యూనిట్లో ఉండేగా లైట్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఈ వేవ్ లెంత్ మెయింటైన్ చేసేలాగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఐ థింక్ ఈజ్ ఇట్ అందరికీ అర్థమై ఉంటుంది. ఓకే, ఇది
సో నెక్స్ట్ ద కలర్ ఆఫ్ ది రేడియేషన్ కరస్పాండింగ్ టు వేవ్ లెంత్ చెప్పాను కదమ్మా, ఇది చూడండి. సో దట్ ఈస్ ఫ్రమ్ వైలెట్ 4000 డిగ్రీస్, ఫ్రమ్ రెడ్ 7500 డిగ్రీస్. ఇన్ఫ్రారెడ్ అయితే 7000 కన్నా ఎక్కువ ఉంటుంది. సో ఇవంతా వేవ్ లెంత్ అండ్ వేవ్ లెంత్ అండ్ సెన్సిటివిటీ. ఇఫ్ మోర్ వేవ్ లెంత్, సెన్సిటివిటీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు చూడండి, రెడ్ ఈజీగా కనిపిస్తుంది, ఎక్కువ వేవ్ లెంత్ ఉంటుంది. అదే మనం వైలెట్ ఉందనుకో మీకు అంతగా కనిపించదు, ఎందుకంటే వేవ్ లెంత్ తక్కువ కాబట్టి ఎక్కువ సెన్సిటివిటీ కావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. అండ్ రిలేటివ్ సెన్సిటివిటీ, ద రియాక్టింగ్ పవర్ ఆఫ్ ది హ్యూమన్ ఐ టు ది లైట్ వేవ్స్ ఆఫ్ డిఫరెంట్ వేవ్ లెంత్స్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ఆల్సో వ్యారీస్ విత్ ఏజ్. ది యావరేజ్ రిలేటివ్ సెన్సిటివిటీస్ జనరల్గా మనకి ఎప్పుడు కూడా వేవ్ లెంత్ ఒక కొంతమంది చూడండి కలర్ బ్రైట్నెస్ ఉందనుకోండి, వాడికి అన్ని కలర్లు బ్లాక్ బ్లూ ఆ టైప్లో కనిపిస్తాయి. కలర్ బ్రైట్నెస్ లేదనుకోండి పర్సన్కి, ఏ కలర్ ఆ కలర్ క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, ఇక్కడ ఏజ్ని బట్టి మనకి ఒక పర్సన్ టు పర్సన్ బట్టి వేవ్ లెంత్ అనేది మనకి ఆ విజిబిలిటీ అనేది మారుతుంటుంది. దాన్నే రిలేటివ్ సెన్సిటివిటీ అంటారు. దిస్ ఈజ్ ద వన్, ఐ సెన్సిటివిటీ వర్సెస్ వేవ్ లెంత్. సో దిస్ ఈజ్ ద వేరే కైండ్ ఆఫ్ వేవ్ లెంత్ 4000 to 7000 డిగ్రీస్ per minute. యావరేజ్గా 5500 డిగ్రీస్ దగ్గర 1 ఉంటుంది అన్నమాట సెన్సిటివిటీ. The eye is the most sensitive for a wavelength of 5500 degrees centigrade, so that the relative sensitivity according to this wavelength is taken as unity. ఏం లేదు జనరల్గా ఇప్పుడు చెప్పిన పాయింటే. అంటే మన హ్యూమన్ బాడీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఏంటి, ఐ కూడా పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తుంది. అంటే అట్ అరౌండ్ 5500 డిగ్రీ సెంటిగ్రేడ్స్ దగ్గర మన ఐకి హ్యావింగ్ యూనిటీ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే అరౌండ్ మనం బ్లూ గ్రీన్ చాలా చూడండి, గ్రీన్ చాలా విజిబుల్గా మనకి బ్లూ కానీ గ్రీన్ కానీ చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. రెడ్ కనిపిస్తుంది, బట్ గ్రీన్ ఇంకా బ్రైట్నెస్గా కనిపిస్తుంది మనకి. సో అట్ యూనిటీ సెన్సిటివిటీ దగ్గర 5500 యాంగ్స్ట్రోమ్ యూనిటీ దగ్గర మనకి మోర్ క్లారిటీ ఉంటుందని చెప్తున్నాడు. నౌ ద డెఫినేషన్ ఆఫ్ సెకండ్ డెఫినేషన్, కలర్ అనేది ఇంపార్టెంట్ కదమ్మా, సెన్సిటివిటీ కూడా అంత డెఫినేషన్ ఇంపార్టెంట్. లైట్ నుంచి ఇంపార్టెంట్. లైట్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై లైట్? సో it is units is lumens hours, just now you see that. Generally it emits some energy from the hot body ఏదైనా ఒక హాట్ బాడీస్ మన సన్ నుంచి ఒక హాట్ బాడీ నుంచి ఎనర్జీని తీసుకుని అది మనకి హ్యూమన్ ఐకి కనిపిస్తుంది, దాన్నే లైట్ అంటాం. సో దాంట్లో ఇట్ ఈస్ యూనిట్స్ ఈస్ లూమినస్ అవర్స్. సో ఎనలాగస్ ఏంటి, వాట్ అవర్స్. లూమినస్ అవర్స్ అంటాం, ఎనలాగస్ క్వాంటిటీ ఆపోజిట్ మనకి సిమిలర్ క్వాలిటీ వాట్ అవర్స్. అంటే ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం, దట్ ఈస్ ద వాట్, పవర్ అండ్ టీ, టైం. ఎనలాగస్ ఎలక్ట్రికల్ అయితే ఎలా అంటాం, లైట్ ఇల్యూమినేషన్ ఇంజనీరింగ్లో అయితే లూమినస్ అవర్స్ అంటాం. జనరల్గా సింబల్ అనేది దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ ది లైట్ ఎనర్జీ. నౌ ద లూమినస్ ఫ్లక్స్, వెరీ ఇంపార్టెంట్. లూమినస్ ఫ్లక్స్ అంటే ఇప్పుడు ఒక హాట్ బాడీ ఒక బాడీ నుంచి, హాట్ బాడీ అవ్వచ్చు, కోల్డ్ బాడీ అవ్వచ్చు, అది ఆర్టిఫిషియల్ లైట్ అవ్వచ్చు, న్యాచురల్ లైట్ అవ్వచ్చు. అక్కడి నుంచి లైట్నింగ్ ఎనర్జీ ఏదైతే వస్తుందో, వచ్చిన తర్వాత వేవ్ లెంత్ బట్టి మనకు కనిపిస్తుందో దాన్ని లైట్ అన్నాం. ఇది ఓకే. అలాగ మనకి ఒక సెకండ్కి పర్ సెకండ్కి ఎన్ని లైట్స్ ఒక హ్యూమన్ బాడీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాట్ బాడీ అయినా కోల్డ్ బాడీని ఏమంటున్నానంటే లూమినన్ బాడీ అంటారు. అంటే లైటింగ్ ఇచ్చే బాడీ, హాట్ అవ్వచ్చు, కోల్డ్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ లైట్ అవ్వచ్చు, న్యాచురల్ లైట్ అవ్వచ్చు. ఒక లూమినస్ బాడీ నుంచి, ఒక లూమినస్ బాడీ, ఇదంతా ఒక లూమినస్ బాడీ తీసుకుంటే లూమెన్ బాడీ, LUMEN BODY, లూమెన్ బాడీ నుంచి పర్ సెకండ్కి హౌ మెనీ లైట్స్, ఎన్ని లైటింగ్ వేవ్స్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి, వాటిని మనం లూమినస్ ఫ్లక్స్ అంటాం. ఇట్ డిపెండ్ as the energies from the light waves is radiated per second from a luminous body. ఒక లూమినస్ బాడీ నుంచి లైట్నింగ్ వేవ్స్ పర్ సెకండ్కి హౌ మెనీ లైట్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్, దట్ ఈస్ నోన్ యాజ్ ది లూమినస్ ఫ్లక్స్. It is generally represented by the symbol. Generally the luminous flux is some psi or sometimes is known as flux. So generally the units of the luminous flux is lumens. Light is the luminous hours per second కాబట్టి luminous by hours seconds, then we cancel, then lumens flux units ఏంటి, lumens అన్నమాట. సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, అందరూ ఏమనుకుంటారు లైట్ మొత్తం ఎనర్జీ యూజ్ అవుతుంది, అండ్ లైట్ ఎంత ఇస్తుందో ఎనర్జీ మొత్తం. ఇప్పుడు ఒక లూమినస్ బాడీ నుంచి ఇదంతా లైటింగ్ వేవ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంటాయి. దిస్ వేవ్స్
లైటింగ్ వేవ్స్ రేస్లా కనిపిస్తాయి కదమ్మా, బట్ ఇదంతా మనం యూటిలైజ్ చెయ్యం, కొంత మాత్రం యూటిలైజ్ అవుతుంది. సో అదే కాన్సెప్ట్ చెప్తాను నెక్స్ట్. సో ద టోటల్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్ టు ది ల్యాంప్ ఈజ్ నాట్ కన్వర్టెడ్ టు ది లూమినస్ ఫ్లక్స్. ఎందుకంటే నేను ఏమంటున్నాను, లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి, ఒక లూమినస్ బాడీ నుంచి హౌ మెనీ లైట్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ పర్ సెకండ్, దట్ ఈస్ కాల్డ్ లూమినస్ ఫ్లక్స్. సో మనకి టోటల్ ఎలక్ట్రికల్ పవర్ అనేది మనకి లూమినస్ ఫ్లక్స్ కింద కన్వర్ట్ అవ్వదు. అంటే టోటల్ ఎలక్ట్రికల్ పవర్ అనేది లైటింగ్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. సమ్ ఆఫ్ ది పవర్ అనేది మనకి కండక్షన్ వల్ల కానీ, కన్వెక్షన్ వల్ల కానీ, రేడియేషన్ వల్ల కానీ లాస్ అయిపోతుంది. అంటే టోటల్ ఎలక్ట్రికల్ పవర్ వచ్చేసి ఎలక్ట్రికల్ ల్యాంప్కి దాన్ని లైటింగ్ ఎనర్జీ ఇచ్చేయమంటే ఇవ్వదు. అంటే 230 volts సప్లై 230 volts రిలేటెడ్గా కరెక్ట్గా మనకి 230 నేరుగా అది లైట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయమంటే చేయదు. ఎందుకు, కండక్షన్ లాసెస్, రేడియేషన్, కన్వెక్షన్ లాసెస్లో కొంచెం పోతుంది. దట్ ఈస్ ద పవర్ లాస్ డ్యూ టు ది కన్వెక్షన్. అంటే టోటల్ అవుట్పుట్ లైట్ ఎనర్జీలో పవర్ లాస్ అవుతుంది అనమాట కొంచెం, డ్యూ టు ది కండక్షన్ అండ్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో ఫ్రాక్షన్ ఆఫ్ ది రేడియంట్ ఫ్లక్స్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ వేవ్స్ లైస్ ఇన్ ది బిట్వీన్ ది విజువల్ రేంజ్ ఆఫ్ ది లైట్. సో కొంచెం మిగతాది మాత్రం ఎనర్జీ అవుతుంది మనకి విజిబుల్ స్పెక్ట్రంలో, అంటే విజిబుల్ వేవ్ లెంత్లో, అంటే లైక్ 4000 to 7000 యాంగ్స్ట్రోమ్ యూనిట్స్ రేంజ్లో ఉంటుంది. అంటే ఇక్కడ అనేది ఏంటంటే క్లారిటీగా, ఏదైతే ఒక లూమినస్ బాడీ ఉందో దీనికి పవర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఎంత ఇన్పుట్ అనేది లైట్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ వల్ల లాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మిగతా దాన్ని ఏమంటారంటే, లాస్ అయిన తర్వాత మిగతా ఏదైతే లైటింగ్ వేవ్స్ ఉంటాయో ఆ పర్టికులర్ లూమినెంట్ బాడీకి, అంటే ఆ లైట్ని ప్రొడ్యూస్ చేసే బాడీకి మిగతా ఎనర్జీని ఏమంటారంటే రేడియంట్ ఫ్లక్స్ అంటారు. ఈ రేడియంట్ ఫ్లక్స్ అనేది లూమినస్ ఫ్లక్స్ కానీ, లేదంటే దీనిలో నాన్ లూమినస్ ఫ్లక్స్ కూడా ఉంటుంది. అంటే పవర్ లాస్ డ్యూ టు ది నాన్ లూమినస్ ఫ్లక్స్ కంటే లూమినస్ ఫ్లక్స్ అనేది మెయిన్ హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ అబౌట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇది ఫ్లక్స్ డయాగ్రామ్ అంటే ఎవరైనా రాయమంటే ఇది చేయొచ్చు. అంటే ఒక లైటింగ్ వచ్చిన ఎనర్జీలో కండక్షన్, కన్వెక్షన్, రేడియస్ ద్వారా మనకి లైట్ లాస్ అయిపోయి మిగతాది మాత్రమే లూమినస్ ఫ్లక్స్ మాత్రమే మనకి మెయిన్ అవుట్పుట్ కింద మనకి విజిబుల్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ ద రేడియంట్ ఎఫిషియన్సీ. సో రేడియంట్ ఎఫిషియన్సీ అంటే చూద్దాం ఒకసారి. సో ఏదైనా సరే రేడియంట్ ఎఫిషియన్సీ ఏదైనా సరే టెంపరేచర్ మీద మనకి అది లైటింగ్ అనేది డిపెండ్ అవుతుంది. సో రేడియంట్ ఎఫిషియన్సీ ఫార్ములా దిస్ ఈజ్ 1. సో ఇప్పుడు చెప్పిన పాయింటే, ఎనర్జీ రేడియేట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ బై టోటల్ ఎనర్జీ రేడియేట్ బై ది లైట్. ఒక లైట్ నుంచి ఒక లైట్ ఉంది ఇలాగా, ఇక లైట్ నుంచి మొత్తం లైట్ అనేది ఎనర్జీ అనేది ఏమవుతుంది, టోటల్ ఎనర్జీ రేడియేట్ బై బాడీ. ఇది ఎంటైర్ బాడీ ఈ టోటల్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. ఈ పవర్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు రేడియేట్ చేస్తుంది, బట్ సమ్ పార్ట్ ఆఫ్ పవర్ లాస్ అయిపోతుంది, ఓన్లీ లూమినస్ ఫ్లక్స్ మాత్రం అవుతుంది. సో ఆ రేషియోని మనం రేడియంట్ ఎఫిషియన్సీ అంటాం. దట్ ఈస్ ఎనర్జీ రేడియేట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్, మెయిన్ లైట్ ఫార్మ్ కింద, అంటే లాస్ అవ్వకుండా మెయిన్ లైట్ మనకు కనిపించేది అది ఎనర్జీ రేడియేట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ బై టోటల్ ఎనర్జీ రేడియేట్ ఫ్రమ్ హ్యూమన్ బాడీ. అంటే ఈ పర్టికులర్ లైట్ నుంచి టోటల్ ఎనర్జీ ఉంటుందా అది డినామినేటర్లో వేసుకుంటాం, న్యూమినేటర్లో మనకి యాక్చువల్ అవుట్పుట్ ఎంత. సో విల్స్ ప్రాక్టీస్ స్పీకింగ్ యాక్చువల్ అవుట్పుట్ బై అవైలబుల్ అవుట్పుట్ అంటారు. టోటల్ అవుట్పుట్లో మనకి యాక్చువల్గా మనకు వచ్చేది ఎంత అనేది దట్ ఈస్ ద రేడియంట్ ఎఫిషియన్సీ. రేడియంట్ ఎఫిషియన్సీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఓకే, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద కమింగ్ టు ద డెఫినేషన్ లైట్ ఇంటెన్సిటీ. లైట్ ఇంటెన్సిటీ ఏంటంటే ఇది ఇస్ స్పెసిఫిక్ డైరెక్షన్. అంటే మనకి ఇక్కడ లేదమ్మా నేను చెప్తున్నాను, అంటే ఒక పర్టికులర్ ఇట్ ఈస్ ద స్పెసిఫిక్ డైరెక్షన్ అంటాం. అంటే లైట్ అనేది ఒక లూమెన్స్ బాడీ నుంచి రేడియేట్ అవుతుంది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో. సో అలాగ దాన్ని లైట్ ఇంటెన్సిటీ అనేది ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో లైట్ ఎనర్జీ అనేది లూమినస్ బాడీ నుంచి రేడియేట్ అవుతే దాన్ని లైట్ ఇంటెన్సిటీ అంటారు. లైట్ ఇంటెన్సిటీ లేదా లూమినస్ ఇంటెన్సిటీ అని కూడా అంటారు జనరల్గా. ఓకే, జనరల్గా చూడండి ఒక టార్చ్ లైట్ తీసుకున్నాం అనుకుంటే, టార్చ్ లైట్ స్పెసిఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ కూడా ఎలా ఉంటుంది కదా, టార్చ్ లైట్ ఎలా తీసుకుంటే ఒక టార్చ్ లైట్ నుంచి లైట్ ఎనర్జీ వస్తుంది. ఈ పర్టికులర్ డైరెక్షన్లో మాత్రమే టార్చ్ లైట్ నుంచి లైట్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. దాన్ని లైట్ ఇంటెన్సిటీ అని మనం చెప్తాం. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్, సో జనరల్గా ఆల్ ది సోర్సెస్ కంపల్సరీ లైట్ కనిపించాలంటే పవర్ వచ్చినారు నేను లైట్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ ఆ పవర్ అనేది హీట్ కింద కనబట్టే, ఆ హీట్ అనేది మెయిన్ లైట్. అంటే లైట్కి మెయిన్ సోర్స్ ఎవరైనా ఏం చెప్తాం, హీటా పవరా? హీట్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ది లైట్. ఓకే, సో లైట్ ఎప్పుడు కూడా మనకు వేవ్స్ ఫామ్లో రేడియేట్ అవుతుంటుంది. సో ఓన్లీ మనం విజిబుల్ స్పెక్ట్రంలో మాత్రమే లైట్ని చూడగలం.
సో మనకి ద వేవ్ లెంత్ అనేది విజిబుల్ స్పెక్ట్రమ్ కన్నా బిలో ఉంటే దాన్ని అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. ఒకవేళ మనకి విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే 4000 కంటే బిలో ఉంటే అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. 7500 కానీ 7000 యాంగ్స్ట్రామ్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం ఏమంటాం, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటాం. ఇది తెలుసు మీకు. మనకి ఎక్కువ వేవ్ లెంత్ ఉన్న కలర్ ఏంటి, ఎక్కువ వేవ్ లెంత్ విత్ లో వెలాసిటీ ఉన్నది ఏంటి మాత్రమే మనకి బాగా కనిపిస్తుంది అనమాట. ఎక్కువ వేవ్ అవుట్ ఆఫ్ 7 కలర్స్లో విజిబుల్ స్పెక్ట్రంలో విబ్జార్ ఉంటుంది. విబ్జార్ కలర్లో ఎక్కువ వేవ్ లెంత్ లో వెలాసిటీ ఉన్నది ఏంటి మనకి ఆన్ అండ్ యావరేజ్ రెడ్ కలర్. అదే మాత్రం మనకు బ్రైట్నెస్ బాగా కనిపిస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ and light and introduction and some definitions. Now the coming to the next definition is the illumination. తర్వాత సాలిడ్ యాంగిల్ చూద్దామా, ఇల్యూమినేషన్ కూడా చూద్దాం. ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటి, పర్ యూనిట్ ఏరియాకి ఎంతైతే లైట్ అనేది ప్రజెంట్ అవుతుందో దాన్నే మనకి ఏమంటారు, ఇల్యూమినేషన్ అంటారు. ఇప్పుడు లూమినస్ అవర్స్ ఎన్ని యూనిట్స్ లైట్కి. ఓకే, ఇంకా మనం ఏం నేర్చుకున్నాం లైట్ తర్వాత లూమినస్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి, సింబల్ ఇది లూమినస్ అంటే ఈ లూమినస్ ఫ్లక్స్ పర్ యూనిట్ ఏరియా. అంటే లూమినస్ ఫ్లక్స్ అంటే ఏం చెప్పాను మీకు, ఒక లూమిన్ బాడీ నుంచి ఏదైతే లైట్నింగ్ వేవ్స్ అనేది రేడియేట్ అవుతున్నాయో ఓకే వాటిని లూమినస్ పెడుతుంది. ఆ వచ్చిన రేడియేటింగ్ ఎనర్జీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లూమినేట్ బాడీ అన్నప్పుడు ఈ లూమినేట్ బాడీ నుంచి ఇవంతా ఎనర్జీ అనేది ఈ లైన్స్లో ఉన్నాయి కదమ్మా, ఇలాగ బల్బుకి ఇదంతా కూడా లైట్ ఎనర్జీ రేడియేట్ అవుతుంది. ఇది ఎంత యూనిట్ ఏరియాకి, ఈ ఏరియాకి రేడియేట్ అవుతుంది. పర్ యూనిట్ ఏరియాకి మాట్లాడుకుంటే వాటినే ఇల్యూమినేషన్ అంటారు. సో ద జనరల్ యూనిట్స్ ఆఫ్ ది ఇల్యూమినేషన్, దట్ ఇస్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే అది మీనింగ్. అంటే ఫస్ట్ ఫండమెంటల్ నేర్చుకుని తర్వాత ఇల్యూమినేషన్ నేర్చుకుంటున్నాం బాగా. సో ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద lumen per meter square. అంటే చూడండి మా డెఫినేషన్ చాలా క్లారిటీగా ఉండాలి. అంటే ఓన్లీ లూమినస్ ఫ్లక్స్ అంటే ఒక లూమినస్ బాడీ నుంచి లైట్ ఎనర్జీ ఏదైతే రేడియేట్ అవుతుందో దాన్ని లూమినస్ ఫ్లక్స్ అంటాం. పర్ యూనిట్ ఏరియా గురించి మాట్లాడుతుంటే ఇల్యూమినేషన్ అంటాం. ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాట్లాడుకుంటే జనరల్గా మనం దాన్ని లైట్ ఇంటెన్సిటీ అంటాం అనమాట. సో దాని దగ్గర ఇల్యూమినేషన్కి లూమినస్ పర్ మీటర్ స్క్వేర్ అంటాం, లేదా సింప్లీ లక్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో illumination is nothing but lux. Is it clear? So more the lux, more the lighting. అంటే ఇల్యూమినేషన్ ఎక్కువ ఉంటే లక్స్ ఎక్కువ ఉంటుంది, లక్స్ ఎక్కువ ఉంటే లైటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకి ఆపరేటింగ్ థియేటర్స్ కానీ రిస్ట్ వాచెస్లో కానీ మనకి బాగా కనిపించాలంటే మనకి రిస్ట్ వాచెస్ కానీ ఆపరేషన్ థియేటర్స్లో కానీ మనకి వాళ్ళకి లైటింగ్ ఎక్కువ ఉండాలనుకున్నాం వాళ్ళకి 500 లక్స్ టు 800 లక్స్ వాల్యూ ఉంటుంది అన్నమాట. 500 to 800 లక్స్ వాల్యూ ఉంటుంది. సో హోమ్స్లో అయితే ఆన్ అండ్ యావరేజ్ మనకి 80 to 100 లక్స్ ఉంటుంది. అంటే హోమ్లో వచ్చే లైట్నింగ్ నుంచి మనకు కనిపిస్తుంది అనుకున్నాం కదా, ఒక పర్టికులర్ ఆ ఏరియాకి ఒక రూమ్లో లైట్ వేసాం, ఆ లైట్ నుంచి వచ్చే ఎనర్జీ ఆ ఏరియాని కవర్ చేస్తుంది. దాన్ని లూమినస్ ఫ్లక్స్ అన్నాం, ఇల్యూమినేషన్ అన్నాం. ఆ ఇల్యూమినేషన్ అనేది జనరల్గా హోమ్స్లో అయితే 80 to 100 లక్స్ వాల్యూ ఉంటుందన్నమాట. ఆపరేషన్ థియేటర్స్ కానీ రిస్ట్ వాచెస్లో కానీ మనకి 500 నుంచి 800 లక్స్ వరకు కావాలి. సో మోర్ ఇల్యూమినేషన్ అనేది మనకు అక్కడ కావాలి కాబట్టి. అండ్ వన్ మోర్ టర్మ్ ఈజ్ ద గ్లేర్ అంటే ఏంటి మనకి, అంటే మనకి గ్లేర్ని ఏమంటారు, ఐ ఫ్యాటింగ్ అంటారు. అంటే వన్ మోర్ టర్మ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వన్ ఈజ్ ద గ్లేర్, గ్లేర్ అంటారు. గ్లేర్ అంటే చాలా ఇంపార్టెంట్. ఐ ఫ్యాటింగ్ అంటే నేను మామూలుగా సినానిమస్ చెప్తాను. గ్లేర్ అంటే ఐ ఫ్యాటింగ్ అంటారు. ఐ ఫ్యాటింగ్ అంటే మనకి లైట్ అంతగా కనిపించదు అనమాట. సో దట్ ఇస్ ద విజువల్ డిస్కంఫర్ట్. అంటే మనం కరెక్ట్గా ఆ లైటింగ్ కేసింగ్ కానీ హోల్డర్స్ కానీ కరెక్ట్గా యూజ్ చేయకపోతే మనకి ఆ హోల్డర్స్ యొక్క నీడ కూడా మనకి ఆ లైట్ మీద పడి మనకి విజిబుల్గా కనిపించదు. సో మనకి ఈ డిస్కంఫర్ట్నెస్ అనేది వస్తుంది. దాన్ని ఐ ఫ్యాటింగ్ అంటారు. దాన్నే మనం గ్లేర్ అంటాం. ఎక్కువ హైవేస్లో కనిపిస్తుంది చూడండి, ఒక ఆపోజిట్లో వెహికల్ వస్తున్నప్పుడు మనకి ఏం కనిపించదు, వెళ్ళిపోతాం అంతే. అది నిజంగా ముందుకు వచ్చి కుద్దినా మనం ఏం చేయలేం. సో దట్ ఈస్ కూడా ఐ ఫ్యాటింగ్ ఆర్ డిస్కంఫర్ట్ అనేది దట్ ఈస్ కూడా గ్లేర్. ఎక్కువ గ్లేర్నెస్ లేకుండా మనం డిజైన్ చేసుకోవడం లైట్స్ కూడా. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ ఆల్. నౌ ద వన్ మోర్ డెఫినేషన్ రిలేటెడ్ టు అవర్ ఇల్యూమినేషన్ ఈజ్ ద ల్యాంప్ ఎఫిషియన్సీ. వన్ మోర్ టైమ్ ఈజ్ ద ల్యాంప్ ఎఫిషియన్సీ అంటే ఏంటి,
ల్యాంప్స్ ఎఫిషియన్సీ చెప్పచ్చు. ల్యాంప్ ఎఫిషియన్సీ అంటే లైట్ నుంచి అవుట్పుట్ ఇన్పుట్ ఎఫిషియన్సీ అంటే లైట్ అవుట్పుట్ ఎంత ఇస్తుంది, ఎంత ఇన్పుట్ తీసుకుంటుంది. లైక్ ఏమో రేడియంట్ ఎఫిషియన్సీలా చెప్పచ్చు. దట్ మీన్స్ రేడియంట్ ఎఫిషియన్సీ అంటే ఏం చెప్పాం, ఓన్లీ లైట్ పరంగా మాట్లాడంటే టోటల్ ఒక లైట్ నుంచి వచ్చే అవుట్పుట్ ఎంత ఉంది, బట్ మనం యాక్చువల్గా రిసీవ్ చేసుకుంటుంది ఎంత ఉంది, లాసెస్ పోగా. దట్ మీన్స్ యాక్చువల్ రేడియేటెడ్ ఎనర్జీ ఇన్ ది లైట్ బై టోటల్ రేడియేటెడ్ ఎనర్జీ ఇన్ ది లైట్. అంటే టోటల్ అవైలబుల్గా ఉన్న లైట్ నుంచి లైట్ యాక్చువల్గా మనం తీసుకుంటున్న లైట్లోంచి టోటల్ లైట్లోంచి యాక్చువల్ లైట్ మాత్రమే కన్సిడర్ చేస్తే దాన్ని రేడియంట్ ఎఫిషియన్సీ అన్నారు. ఇప్పుడు ఏంటి ల్యాంప్ ఎఫిషియన్సీ ఏంటి, ల్యాంప్ ఇన్పుట్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్పుట్. ల్యాంప్ అవుట్పుట్ ఏంటి, లూమినస్ ఫ్లక్స్. దేర్ఫోర్ లూమినస్ ఫ్లక్స్ దట్ ఈస్ ద యూనిట్స్ ఏంటి, ల్యాంప్ ఎఫిషియన్సీ ఫార్ములా లూమినస్ ఫ్లక్స్. ల్యాంప్ అవుట్పుట్ అంటే ఏంటి, లూమినస్ ఫ్లక్స్. ఎందుకు, ఒక లైట్ లూమినస్ బాడీ నుంచి ఎన్నైతే లైట్ వేవ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో పర్ యూనిట్ ఏరియాకి అదే అవుట్పుట్ అన్నాం కదా, ద లూమినస్ ఫ్లక్స్ బై ఎలక్ట్రికల్ ఇన్పుట్ దట్ ఈస్ ద లూమినస్ ఫ్లక్స్ యూనిట్ ఏంటి, లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్ బై ఎలక్ట్రికల్ ఇన్పుట్ యూనిట్స్ ఏంటి, వాట్స్. దిస్ అబౌట్ లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటమ్మా, లూమినస్ ఫ్లక్స్ ఒక రాంగ్ చెప్పానమ్మా. ల్యాంప్ ఎఫిషియన్సీ ఏంటి, లూమినస్ ఫ్లక్స్ అవుట్పుట్ బై ఎలక్ట్రికల్ ఇన్పుట్. లూమినస్ ఫ్లక్స్ అవుట్పుట్ బై ఎలక్ట్రికల్ ఇన్పుట్. వాట్ ఇస్ ద యూనిట్స్ ఆఫ్ లూమినస్ ఫ్లక్స్, లూమెన్స్. లైట్కి అయితే లూమెన్స్ అవర్స్, లూమినస్ ఫ్లక్స్కి అయితే లూమెన్స్, ఇల్యూమినేషన్కి అయితే లూమెన్స్ పర్ మీటర్ స్క్వేర్. ఇజ్ ఇట్ క్లియర్? సో లూమినస్ ఫ్లక్స్ యూనిట్స్ ఏంటి, లూమెన్స్ బై వాట్. సో ల్యాంప్ ఎఫిషియన్సీ అంటే యూనిట్స్ ఏముంటాయి, లూమెన్స్ పర్ వాట్. ఈజ్ ఇట్ క్లియర్? దిస్ అబౌట్ definition of the lamp efficiency. And the one more is the utilization factor, and the second one and the sixth definition is the utilization factor. Utilization factor అంటే ఏంటి, luminous received by luminous emitted, like our radiant efficiency. ఎంత మనం రిసీవ్ చేసుకున్నాం అవుట్ ఆఫ్ లూమినస్ ఎమిటెడ్. ఒక లూమినస్ బాడీ నుంచి లైట్ అనేది ఎమిట్ అవుతుంది, దాన్ని లూమినస్ ఎమిటెడ్ అంటారు. ఎంత ఉంది అండ్ ఎంత మనం రిసీవ్ చేసుకున్నాం, దాన్ని యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అని. యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా అట్మాస్ఫియర్ క్లీన్గా ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది అరౌండ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. అండ్ సమ్ బౌండరీస్ కానీ కొండలు ఎలాంటివి వచ్చినప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తగ్గుతుంది. కాబట్టి అబ్స్ట్రాకల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి 0.5 ఉంటుంది. సో జనరల్గా యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఇట్ మేబీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఆర్ మేబీ 1 ఉంటుంది. 1 అయితే క్లీన్ అట్మాస్ఫియర్కి, బౌండరీస్ ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ అనేది 0.5 ఉంటుంది. టు బి ఫ్రాంక్లీ లెస్ దెన్ 1 అనేది చెప్పొచ్చు అనమాట. దిస్ ఇస్ అబౌట్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. I think it is clear all of you. So in the upcoming classes just today we discuss about light and illumination ఎందుకు నేర్చుకుంటున్నాము. విజిబుల్ స్పెక్ట్రమ్ రేంజ్ అనేది ఆన్లైన్లో అడుగుతాడు. టర్మ్స్ రిలేటెడ్ టు ఇల్యూమినేషన్లో కలర్ అంటే నేర్చుకున్నాం. కలర్ అనేది ఎలా డిఫరెంట్ చేస్తాం, డిఫరెంట్ వేవ్ లెంత్ బేస్ చేసుకుని ఆ కలర్ని ఐడెంటిఫై చేస్తాం. అదే మనకి చూపించాం. నెక్స్ట్ రిలేటివ్ సెన్సిటివిటీ ఏంటంటే అట్ అరౌండ్ 5500 యాంగస్ట్రామ్ వేవ్ లెంత్ దగ్గర ఐ సెన్సిటివిటీ అనేది 1 ఉంటుంది అని చెప్పాను. దట్ ఇది రిలేటివ్ సెన్సిటివిటీ అని చెప్పిన చెప్పాం. సిమిలర్ లైట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. లైట్ అంటే ఏంటి, ఒక హాట్ బాడీ నుంచి ఏదైతే రేడియంట్ ఎనర్జీ వస్తుందో అది ఉమనే కనిపిస్తుంది, డిపెండింగ్ అపాన్ ది సెన్సేషన్ ఆఫ్ ది ఐ. దాన్నే లైట్ అన్నాం. యూనిట్స్ మనకి నేర్చుకున్నాం. ఎనలాగ్ క్వాంటిటీ ఏంటి, వాట్ పర్ అవర్స్. అలాగే లైట్ లూమినస్ ఫ్లక్స్, ఇల్యూమినేషన్ అంటే నేర్చుకున్నాం, లైట్ ఇంటెన్సిటీ అంటే నేర్చుకున్నాం, అండ్ ఫ్లక్స్ డయాగ్రామ్ కూడా చూసాం. ఇది రేడియంట్ ఎఫిషియన్సీ నేర్చుకున్నాం, యూటిలైజేషన్ ఫ్యాక్టర్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ డిస్కస్ అబౌట్ ద ప్లేన్ యాంగిల్, సాలిడ్ యాంగిల్, వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. రిలేషన్ ఇంపార్టెంట్. అప్పుడు సమ్టైమ్స్ అడుగుతుంటాడు రిలేషన్ ఆఫ్ ద లూమినస్ ఇంటెన్సిటీ. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇంకేమన్నా క్యాండిల్ పవర్, ఎన్ని డెఫినేషన్స్ అమ్మా, బ్రైట్నెస్ సంథింగ్ ల్యాంప్ ఎఫిషియన్సీ కొన్ని చూస్తాం ఆల్రెడీ. ఇవన్నీ నేర్చుకుంటాం. డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. వేస్ట్ లైట్ ఫ్యాక్టర్ ఇవన్నీ కావాలమ్మా మనకు. అన్నీ నేర్చుకుంటాం. తర్వాత మనకు లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్లో నేర్చుకుంటాం. ఇది ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్స్కి. ఇక్కడ దాకా బిలో అంతా చెప్పినంత కూడా మనకు పార్ట్ ఏలో అడుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టిల్ ఎవర్ ఐ హ్యావ్ ఎనీ డౌట్స్ అడగండి అమ్మా. ఎందుకంటే నేను ఇప్పుడు రికార్డింగ్ చేసి పెడుతున్నాను కాబట్టి డౌట్ రావచ్చు, వస్తే మాత్రం అడగండి. సో డోంట్ వరీ అబౌట్ దట్. థ్యాంక్ యూ.